కళ్యాణ లక్ష్మి చెక్కులు, కుట్టు మిషన్లు, అదే రకంగా నా గౌడ సోదరులకి వారి కిట్టు 3 ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ప్రతి పేదవాడికి అందిస్తుంది. ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ పేదవాడు నేను పేదరికంలో ఉన్నాను అని ఎదట వాళ్ళు అనుకోకుండా, వాళ్ళు ఊహ కూడా అందకుండా ఉండే విధంగా ఆ పేదవాడిని మరింత ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అండగా ఈ ప్రభుత్వం ఈనాడు అందిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాళ్ల దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పేదవారి కోసమే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నా ఆడబిడ్డలు ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరుగుద్దని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.